కథా స్రవంతి. రోజులు తిరగబడ్డాయా? కథ రచన ఆచార్య అయ్యలస్వామియాజుల ప్రసాద్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. 70వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన శ్రీ అయ్యలస్వామియాజుల ప్రసాద్ విశ్రాంత రసాయన శాస్త్రాచార్యులు, విశాఖపట్నం. వీరు అనేక కవితలు, కథలు రాస్తున్నారు. అనేక పత్రికలలో వీరి కథలు, కవితలు ప్రచురితమయ్యాయి. వీరిని అనేక పురస్కారాలు భరించాయి. ఒరే ప్రకాశం, ఈసారైనా నా మాట వినరా? అమ్మ ఒంట్లో బాగుండలేదు. ఒక్కగానొకడివని అల్లారు ముద్దుగా పెంచాం. ఎన్ని నోములు వ్రతాలు చేస్తే పెళ్ళైన పుష్కరానికి శ్రీరామచంద్రుని దయ వల్ల జన్మించావు. ఆడపిల్లవారు చెప్పినట్టుగా మీరిరువురూ సుఖంగా ఉంటే చాలు, మేము మీ దగ్గర ఉండం. అదేగా వారు కోరినది. పిల్ల బంగారు బొమ్మలా ఉంది. నీకు ఈడు జోడురా. మనం అంబానీలం కాకపోయినా హైదరాబాద్లో ఉన్న ఇల్లు చాలు. నేను ప్రిన్సిపాల్గా చేయడం, అమ్మ కూడా పాఠశాల టీచర్గా చేయడం వల్ల వచ్చే పెన్షన్ ఎక్కువే. విన్నారా అన్నారు 65 ఏళ్ల సుందరయ్య మాస్టారు. నాన్నగారు, మీరు అమ్మ చూపిన నైతిక విలువల వల్లే నేను ఐఐటీలో ఉత్తీర్ణునై అమెరికాలో ఉద్యోగం వచ్చినా హైదరాబాద్లో మీతో కలిసి ఉండాలని మియాపూర్లో అంతర్జాతీయ కంపెనీలో సాఫ్ట్వేర్గా చేరాను. మీరు చెప్పిన సంబంధం చేసుకుంటాను, కాదనను. అత్తమామలు మన దగ్గర ఉండకూడదు, స్వేచ్ఛగా వేరే ఉందాం అన్నది నాకు నచ్చలేదు. మీరు లేనిదే నేను స్వర్గం నుంచి భూమి మీదకి రాలేదు కదా అంటూనే ఒక విషయం మీకు చెబుతాను. ఆ అమ్మాయి నాతో పర్సనల్గా మాట్లాడడానికి రమ్మని తాజ్ హోటల్లో ఏం చెప్పిందో తెలుసా? మీ ప్యాకేజీ నా ప్యాకేజీ సమానమే. మీకు కారు, సొంత ఇల్లు ఉండడం మా అమ్మా నాన్నలకు నచ్చింది. ఏమనుకోకండి, మనం మియాపూర్లో ఉందాం. మీ అమ్మా నాన్నలు పద్మారావు నగర్లో ఉండమనండి. వారం వారం పండుగ, పుట్టినరోజుల్లో కలుద్దాం అంది. అదేమైనా న్యాయమా నాన్నగారు అంటూ ఉండగానే తల్లి ప్రమీలమ్మ, ఒరే ప్రకాశం, రోజులు తిరగబడ్డాయి. ఆ రోజుల్లో మగపిల్లలు వారి తల్లిదండ్రులు వంట వార్పు వచ్చా, పిల్లలకి సంగీతం నేర్పారా? ఇంకా ఘోరంగా, ఏమమ్మా ఏది ఎక్కడ నీ మువ్వల పట్టీలు అని చీర ఎత్తి కాలు లోపం ఉందా అని చెప్పగా నడవమనడం అది చేసేవారు. మీ నానమ్మ కాంతమ్మ నన్ను ఎన్ని ప్రశ్నలు వేశారు? ఒరే, 30 ఏళ్లు దాటుతున్నాయి, ఆమెకి 26 ఏళ్ళు. ఆమె చెప్పిన దానిలో తప్పేమీ లేదు. నే అనుభవంతో చెబుతున్నా, పెళ్లి చేసుకో. ఉన్న ఊళ్ళోనే కదా, అవసరమైతే మీరు కాక మాకెవరు? నీ పెళ్లి కాకపోతే లోపం ఏమో అని కూడా పక్కింటి పంకజం వాళ్ళు గుసగుసలాడడం విన్నాను. పెళ్ళై పిల్లలు పుడితే అదే సర్దుకుంటాయి అన్నీ. ఆలోచిస్తూ ఉంటే పెళ్లి అవడం కష్టం నాన్న. ఇంత దూరం నుంచి మియాపూర్ వెళ్లడం కష్టమే. ఆమె చెప్పింది సబబే అని చెప్పడంతో ప్రకాష్ ఒకింటి వాడి 4 ఏళ్లలో 2 పిల్లల తండ్రిగా మారిన తర్వాత ఓ దసరా పండుగ నాడు కోడలు మనస్సుని వచ్చి, అత్తయ్య మనమంతా కలిసే ఉందాం, వంటావిడ పని మనిషి కూడా ఉన్నారు, మనుమలను కూడా మీ అబ్బాయి ప్రకాష్లా తీర్చిదిద్దండి అని పాదాలకు నమస్కారం చేసి అంటే, తప్పకుండానమ్మా, సర్దుకుపోయే గుణం ఉంటే జీవితం ధన్యమే కదా అని ఆప్యాయంగా భుజం తట్టారు. ఏమండోయ్ విన్నారా? ఎద్దు ఎప్పుడు ఓ పక్కనే పడుకోదు అన్న మా అమ్మమ్మ మాట నిజమైందన్నారు. నేనెప్పుడు నీ మాట కాదన్నాను అన్నట్టు చూశారు సుందరయ్య గారు. మీరింతవరకు రోజులు తిరగబడ్డాయా కథ విన్నారు. రచన ఆచార్య అయ్యలస్వామియాజుల ప్రసాద్. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ శ్రీమతి రోహిణి వంజారి సంపాదకత్వంలో వెలువడుతున్న సాహితీ ఈ వారపత్రిక విమల సాహితిలో ప్రచురితమైంది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.